తెలుసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవ, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దేవదాసుడిగా నిలబడుండగా మీనైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగా నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు మరి తెస్సలోనియ సంఘానికి రాస్తున్న పత్రికలో నుంచి 13వ వచనం, 2వ అధ్యాయం 13వ వచనము చదువుకున్నాం. దేవుని వాక్యభాగంలో గమనించినప్పుడు ద్వారా మరి తెస్సలోనియ సంఘానికి పౌలు రాస్తున్నప్పుడు, పౌలు తన ప్రారంభంలో చూసినప్పుడు అక్కడ 3 పేర్లను అక్కడ రాస్తాడు. దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు మొదటి అధ్యాయం 1వ వచనంలో పౌలును, శీలాను, తిమోతియు అంటాడు. పౌలు శీలలు కలిసి పరిచర్య చేశారని దేవుని వాక్యము తెలియజేస్తుంది. పిల్లలు తిమోతిని గురించి మాట్లాడినప్పుడు పౌలు తిమోతిని గురించి మాట్లాడినప్పుడు నాత్మీయమైన కుమారుడు అంటాడు. ఈజ్ మై స్పిరిచువల్ సన్. అంటే పౌలు తిమోతిని గురించి చెప్పినప్పుడు దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ వచ్చినప్పుడు, ఏజ్ డిఫరెన్స్ చూసినప్పుడు తండ్రి కుమారులకు ఉన్న వ్యత్యాసం ఉన్నట్టుగా చూస్తాం. వృద్ధుడైన వాడుగా ఉంచాడు, యవనస్తుడిగా మరి తిమోతి ఉన్నట్టుగా చూస్తాం. పిల్లలు మరి దేవుని వాక్య భావంలో పిల్లలు సంఘానికి బలపరుస్తున్నప్పుడు సంఘము యవనస్తుల్ని కలిపి తీసుకెళ్ళవలసిన వారు వెంచగా భవిష్యత్తు తరమును సిద్ధపరిచేది సంఘము. పిల్లలు భవిష్యత్తు తరం ఎప్పుడు కూడా మరి ఈ తరం వారితో నడిస్తే కానీ భవిష్యత్తులో ఒక ఆత్మీయమైన సంఘము కట్టపడదు. కాబట్టి పౌలు ఆయన లెటర్ రాస్తున్నా కూడా మాటలన్నీ అయినా కూడా మరి దేవుని వాక్య భావన చూసినప్పుడు ఈ టాక్స్ అబౌట్ ది కలెక్టివ్ మినిస్ట్రీని గురించి మాట్లాడతాడు. ఆయన భవిష్యత్తు తరమును తనతో సహా తీసుకెళ్ళి ఆ భావము కలిగిన వాడిగా చూస్తున్నప్పుడు ఆయన తిమోతిని చిన్నగా చూడకుండా కలిసి కోవర్కర్గా కలిసి యాజ్ ఏ ప్రభువులో జత పనివారిగా చూస్తున్నట్టుగా చూస్తాం. నిజం కొన్నిసార్లు అనిపిస్తుంది జత పనివారిగా నిజంగా తిమోతిని తనతో ఎంచుకొని పౌలు అంటున్నాడు. ఎంత పెద్దవాడైనా కూడా మరి ఆ పరిచయను తీసుకెళ్లే భారము యవనతరం మీద ఉందని చెప్తూ ఆయన కలుపుకొని మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. రెండోదిగా చూసినప్పుడుగా దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఆ మొదటి వచనంలో ఇంకో మాట అంటాడు. ఏంటంటే ఒకసారి చదువుకుందాం, ఒకసారి వచనం చదువుకుందాం. ఆ వచనము ఒకసారి ధ్యానించుకొని తర్వాత మన వాక్యభావంలోకి వెళ్దాం. ఒకసారి చదివి సహాయం చేయండి ఎవరన్నా. మొదటి అధ్యాయం 1వ వచనం మాత్రం. తండ్రి అయిన దేవుని అందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనిక సంఘంలోకి అంటాడు. ఇంగ్లీష్లో కొంత ముందు పేర్లు వస్తే తెలుగులో కొంచెం తర్జుమాలో కిందికి వస్తాయి. పౌలును, ఆ తర్వాత శీలాను, తర్వాత తిమోతి అంటాడు. దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు ఇక్కడ తెస్సలోనియ సంఘముని వచ్చి మాట్లాడుతున్నప్పుడు సంఘము ఇక్కడ సంఘం విషయంలో మాట్లాడుతున్న తెస్సలోనియ సంఘము ఎవరిలో ఉంది? సంఘం అంటే తండ్రిలో కుమారుల్లో ఉంది అంటాడు. సంఘము చర్చ్ బిలాంగ్ టు ది గాడ్ అండ్ హిస్ సన్. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది ఇక్కడ వాక్యభావంలో చూసినప్పుడు ఈ సంఘముని గురించి మాట్లాడినప్పుడు ఈ సంఘము అది దేవునిది, కుమారుని వల్ల కలిగిన సంఘం అంటాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. మనందరూ తెలిసిన వాక్యం కదా. యోహాను సువార్తలను కాగా తన కుమారుని యందు మరి విశ్వసించువాడు నశించక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. కానీ దేవుడు ఎంతో ప్రేమించి ఈరోజు నిజం కొన్నిసార్లు దేవుని వాక్యమాలలో చూసినప్పుడు మరి పాపములో ఉన్నవారు పాపంలో నశించకుండా దేవుని యొక్క శిలువ రక్తంలో కడగబోయి పరిశుద్ధులుగా ఉండడానికి, దేవుని యొక్క సంఘముగా ఉండడానికి ఆయన ఒక భాగ్యమును ఇచ్చినట్టుగా చూస్తాం. ఆ మాటలు చూసినప్పుడు ఇక్కడ తెస్సలోనియ సంఘముని గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడైతే క్రీస్తు ద్వారా వారు దేవుని సంఘముగా కట్టబడ్డారో, వారి తండ్రిలో కుమారులో కట్టబడ్డారన్న సంగతిని పౌలు రాస్తుండగా చూస్తున్నాం. ఇక్కడ చూసినప్పుడు ఒక సంఘం ఎప్పుడు కూడా తండ్రి కుమారులో కట్టబడాలి. తండ్రి లేకుండా కుమారుడు పంపబడేవాడు కాదు, కుమారుడు ఆ శిలువ కార్యము చేసేవాడు కాదు. ఆ శిలువ కార్యము లేకపోతే నీకు నాకు రక్షణ విమోచన లేదు. దెర్ ఇస్ నో సాల్వేషన్.
వితౌట్ దట్ క్రాస్. అందుకే దేవుడి వాక్య భావనలో చూసినప్పుడు ఇక్కడ అందుకే పౌలు రాస్తున్నప్పుడు ఈ సంఘము కాదు, ప్రతి సంఘము కూడా తండ్రిలో కుమారులో కట్టబడి ఉండాలన్న సంగతి మాట్లాడుతున్నాడు. అది కట్టబడి ఉన్నది అన్న సంగతిని పౌలు అక్కడ ఖచ్చితంగా మనకు తెలియజేస్తుండగా చూస్తాం. దేవుని వాక్య భావనలో చూసినప్పుడు కుమారులు తండ్రిలో కుమారులు ఉన్న ఆ తెస్సలోని సంఘమును గురించి మాట్లాడినప్పుడు ఒక మాట అంటాడు, మీకు ఏమంటాడు, కృపయు సమాధానము కలుగును గాక అంటాడు కదమ్మా. అంతేనాడా? ఏమంటాడు కృపయు సమాధానము మీకు కలుగును గాక అంటాడు. దేవుడి వాక్య భావనలో వచ్చినప్పుడు సంఘములకు వచ్చి మాట్లాడుతున్న పౌలు అంటాడు, ది గ్రేస్ అండ్ పీస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు నిజంగా దేవుడి వాక్య భావనలో అది అడ్రస్ చేసినట్టుగా ఏదో లెటర్ రాసినట్టుగా పౌలు ప్రతి ఒక్క పత్రికలో అంటాడు. కానీ దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే పిల్లరా, దెర్ ఇస్ నో పీస్ వితౌట్ గ్రేస్. హల్లెలూయా. కృప లేకపోతే సమాధానము లేదు, కృప వలనే సమాధానం వస్తుంది. శిలువ కార్యము ఆయన కృప ఉన్నది. ఆయన కృపలో మనకు యేసు ద్వారా, ఆయన రక్తము ద్వారా సమాధానం వచ్చి ఉన్నది. పౌలు అందుకే చక్కగా రాస్తుంటాడు. అందుకడు కృపయు సమాధానము అంటాడు. చాలామందికి సమాధానం ఉండదు, ఎందుకంటే వాళ్ళ కృపలో కరెక్ట్గా నిలిచి ఉండరు కాబట్టి. దేవుని స్తోత్రం. 2 కృపలు ఉన్నారు ఇక్కడ సంఘంలో, 3 కృపలు ఉంటే 2 కృపలు చర్చిలో. దేవుని స్తోత్రం. ఎందుకంటే దోస్ హూ స్టాండ్ ఇన్ ది గ్రేస్ విల్ రిసీవ్ ది మర్సీ. ఆ సమాధానము, ఆ కృప లేకుండా సమాధానంలో ప్రవేశించ, దేవుని కృపలో నువ్వు రావాలి, యేసు రక్తం కిందికి రావాలి. ఆయన ఎందుకంటే పిల్లరా, ఆ కృప లేకపోతే సిల్వ కార్యం లేదు. ఎందుకంటే వీ డోంట్ డిజర్వ్ మర్సీ. కృప అంటే దోస్ హూ డోంట్ డిజర్వ్ మర్సీ. కనికరంకు పాత్రలు కాని వారికి మీద కనికరం చూపించడమే కృప. నిజంగా ఏ పాత్రము కనికరానికి అర్హులు కాని మనకు దేవుడు సిలువ తన కృపను చూపించాడు కాబట్టి ఆ కృప ద్వారానే సమాధానంలోకి వస్తాం. కాబట్టి సంఘానికి అంటాడు గ్రేస్ అండ్ పీస్ అంటాడు. దీస్ ఆర్ 2 థింగ్స్. వితౌట్ గ్రేస్ దెర్ ఇస్ నో పీస్ అన్న మాటను పౌలు రాస్తూ ఇక్కడ చూసినప్పుడు పౌలు తన ఈ భాగం అంతా కూడా మాట్లాడుతున్నప్పుడు ఈ టాక్స్ అబౌట్ ది మినిస్ట్రీని గురించి మాట్లాడతాడు. ఆయన ఈ తెస్సలోనియ సంఘానికి ఆయన చేసిన పరిచయం, సంఘానికి ఆయన ఎలా బలపరిచాడు, సంఘమును ఎలా ప్రోత్సహించాడు అన్న విషయాలు మాట్లాడతాడు. సంఘాన్ని ఈ 2వ అధ్యాయం ప్రారంభంలో చూసినప్పుడు పౌల్ సేస్ దట్ ఈ సువార్త తెస్సలోనియ సంఘాన్ని తీసుకోవడము అదేదో ఆశామాషి విషయం కాదు, కానీ ఇట్ వాస్ వెరీ టఫ్ టఫ్ ఆపోజిషన్లో, ఆ వ్యతిరేకతల మధ్యలో దేవుని స్వార్థను మరి పౌలు తీసుకెళ్ళాడు అంటాడు. దెర్ వాస్ అ లాట్ ఆఫ్ ఆపోజిషన్ అంటాడు. సువార్తకు ఈరోజే కాదు, ఆ రోజు కూడా అభ్యంతరాలు ఉండేది అంటే ఇక్కడ ఇన్ గ్రేట్ అపోజిషన్ యూ హ్యావ్ రిసీవ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అంటారు. దేవుని వాక్యాన్ని మీరు పొందుకున్నారంటారు. అంత వ్యతిరేకల మధ్యలో, అన్ని శ్రమల మధ్యలో, అన్ని ఇబ్బందుల మధ్యలో కూడా సంఘముకు ఆ సువార్త ప్రకటించినాడు. సంఘం కూడా శ్రమల్లో ఆ సువార్తను అంగీకరించిన విషయాన్ని పౌలు తెలియజేస్తున్నట్టు చూస్తాం. ఇంకా దీని వాక్యభాగంలో చూసినప్పుడు ఇంకా ముందుకెళ్ళినప్పుడు అంటాడు, ఈ సువార్త తీసుకొస్తున్నప్పుడు పౌల్ స్ట్రేట్ ఫార్వర్డ్ ఒక మాట చెప్తాడంటే, నేను ఎవరిని సంతోషపెట్టడానికి సువార్త చెప్పలేదు. నిజంగా పాల్స్ ప్రీచింగ్ చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఐ డోంట్ వాంట్ టు ప్లీజ్ ఎనీబడి అంటారు. 2వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. ఆ మాట నాకు ఎంత మంచిగా అనిపిస్తుంది పిల్లరా. నేను ఎవరిని సంతోషపెట్టడానికి సువార్త చేయట్లేదు ఇంత వ్యతిరేకత మధ్యలో. అలాగనే రిసీవ్ చేస్తున్న మిమ్మల్ని కూడా సంతోషపెట్టాలనే ఉద్దేశం కాదు, కానీ దేవుడు మహింపరచబడాలి. హల్లెలూయా. Even I don't want to please you. When I preach the gospel, I should preach as it is. అది ఎలా ఉందో అలాగనే బోధించాలి, కానీ అది ఎవరిని సంతోషపెట్టడం లేదు, అది మిమ్మల్ని సంతోషపెట్టాలని కూడా నేను సువార్త తీసుకురాలేదంటాడు. కేవలం మిమ్మల్ని రక్షింప చేయడానికి సువార్త తీసుకొచ్చానని పౌలు చెప్తాడు. ఎలా చెప్పాను సువార్త అని చెప్పినప్పుడు ఒక మాట అంటాడు, జస్ట్ లైక్ ది మదర్ అంటాడు. ఒక తల్లి తన బిడ్డల పట్ల ఎలా షీ కేర్స్, అలా ఈ తెస్సలోనియ సంఘం పట్ల అతి బాధ్యత నాకు కలిగి ఉన్నదంటే సువార్తను తీసుకురాని విషయాన్ని పౌలు చెప్తుంటాడు. లెట్ us go into వాక్యంలోకి వెళ్ళిపోదాం పిల్లరా. ఇంకెక్కడ కాకుండా కొంచెం వాక్యంలోకి వెళ్ళిపోదాం. మన 13వ వచనంలో చూసినప్పుడు ఇక్కడ ఈ 13వ వచనంలో చాలా ముఖ్యమైన విషయాలు రాస్తాడు. ఒక విషయం వచ్చినప్పుడు పౌలు యొక్క ఆనందాన్ని రాస్తాడు. మొట్టమొదటి భాగంలో 3 విషయాలు ఉంటాయి ఇందులో. రెండోదిగా చూసినప్పుడు వారు ఎలా సువార్తను, హౌ దే యాక్సెప్టెడ్ గాడ్స్ వర్డ్ అంటాడు. ఆ మాటను రాస్తాడు. మూడవదిగా చూసినప్పుడు
ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది గాడ్స్ వర్డ్. 3 things ఆర్ దేర్. ఈ ఒక వచనంలో 3 అద్భుతమైన విషయాలను పౌలు రాస్తున్నాడు. మొట్టమొదటిగా పౌలు మాట్లాడుతున్నప్పుడు పౌలు అంటాడు కదా, we always thank continuously అంటాడు. ఇంకో వర్షన్ అంటాడు, we thank God without ceasing అంటాడు. పౌలు దేవునికి కృతజ్ఞత చెప్తున్నాను అంటాడు, దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాను అంటాడు, సంతోషం కలగజేసింది అంటాడు, అది గొప్ప ఆనందాన్ని ఇచ్చేది నాకు అంటాడు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఈ సువార్త విషయంలో, సంఘం విషయంలో చూసినప్పుడు Paul says, I thank God and I rejoice అంటాడు. ఎందుకంటే the way you took the word of God, I thank God without ceasing అంటాడు. నేను ఆపకుండా అంటాడు కదమ్మా. సంతోషించినప్పుడు కొన్నిసార్లు ఏదైనా సంతోషం కలిగింది దానికి ఏమంటుంది, కొంతకాలం ఉంటుంది కదా, తాత్కాలికంగా ఉంటుంది. కానీ Paul says that I thank God continually అంటాడు. అంటే ప్రతిరోజు ప్రతినిత్యము కూడా మీరు ఏ విధిగా అయితే స్వార్థను అందించారు ఆ విషయంలో ప్రభు నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను, ప్రభులో ఆనందిస్తున్నాను. ఐఎమ్ షోయింగ్ అంటాడు, ఐఎమ్ స్టాపింగ్ ప్రైజింగ్ గాడ్ అండ్ థ్యాంకింగ్ గాడ్ ఫర్ ది వర్డ్ ఆఫ్ గాడ్. కొన్నిసార్లు నిజంగా ఆ సంతోషం ఎంత గొప్పది ఉంటుందో నిజంగా. ఒక ప్రీచర్కి, ఒక సంఘ కాపరికి, లేకపోతే బోధించేవాడికి ఆనందం ఎప్పుడు ఉంటుందో తెలుసమ్మా, ఎప్పుడైతే సంఘము ఆ మాటల మీద కట్టబడుతుంటుందో అప్పుడే ఆనందం ఉంటుంది. ఇట్ గివ్స్ రియల్ జాయ్. Paul says, I had a great joy in bringing gospel to you. సువార్తను తెస్సలోనియ సంఘానికి తీసుకోవడం వల్ల గొప్ప సంతోషము, గొప్ప ఆనందం కలిగింది. దానికి నేను ప్రభువును ఎల్లప్పుడూ ప్రభులో సంతోషిస్తున్నాను, ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటాను, ఎప్పుడు ఆపకుండా దేవుణ్ణి ఎప్పుడు ఆరాధిస్తున్నాను. బికాస్ ఐ ఎంజాయ్ ది వే యూ రిసీవ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఎంజాయ్. దైవజనుడికి నిజంగా గొప్ప ఆనందం ఎప్పుడు అంటే సంఘము ఆత్మీయం కట్టబడడం. ఆ ప్రైజ్ గాడ్. నిజంగా మిడ్ వీక్ సర్వీస్లో ఎంతమంది ఉన్నారు, ఇంకా సంఘం అంతుంటే కూడా రియలీ ఎంజాయ్ ఇట్. దేవునికి స్తోత్రం. దేవుని సంఘము ఆత్మీయం కట్టబడుతుందంటే దేవునిలో వాక్యము ద్వారా వారు బలపరచబడ్డప్పుడు, వాక్యానుసారమైన జీవితం చూపిస్తున్నప్పుడు ఇట్ గివ్స్ ఇమెన్స్ సాటిస్ఫాక్షన్ టు ది ప్రీచర్. దట్ ఇస్ వాట్ పాల్ సేస్ హియర్. నేను ఆనందిస్తున్నాను అంటాడు. ఈ యొక్క వాక్యం తీసుకురావడం, ఈ సువార్త శిలువ సువార్తమాన్ని తీసుకురావడానికి ఐ రియలీ ఎంజాయింగ్ ఇట్. ఐఎమ్ థ్యాంకింగ్ గాడ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఆఫ్ మై లైఫ్. ఎందుకంటే సంఘము తీసుకున్న విధానము పౌలుకు అంత ఆనందం కలగజేస్తుంది. అందుకే అంటాడు కదా, ఆయన తీసుకొచ్చినప్పుడు, ఆయన మాటలు చెప్పినప్పుడు, ఆయన తీసుకొచ్చినప్పుడు సంతోషపరచడానికి తీసుకురాలేదు, కానీ సంఘం మాత్రం ఆయనకు సంతోషాన్ని మిగిలిన చేపించింది. హల్లెలూయా. ఎవరికి ఇష్టం కాలేదు, ఎవరికి సంతోషపెట్టడానికి ఇష్టం. నన్ను సంతోషపెట్టకండి, దేవుని సంతోషపెట్టండి. దేవుని వాక్యం చెప్తుందంటే హల్లెలూయా. దేవుని వాక్యములో సంఘము కట్టబడ్డప్పుడు he was not there to please somebody, but he was pleased by the church. What a wonderful thing కదా. కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రకటిస్తున్నప్పుడు పౌలు అంటాడు, వాళ్ళు అంగీకరించిన విధానం చూసినప్పుడు ఇట్ ప్లీజెస్ మీ లైక్ ఎనీథింగ్ అంటాడు. కొన్నిసార్లు వాక్యం మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు, వాక్యం మనకు సంతోషపరచబడకపోవచ్చు, కానీ వాక్యంలా బోధించాలి. పౌలు డిడ్ సేమ్ థింగ్. ఆ సంఘంలో అదే బోధించాడు. దేవుని వాక్యం మీద సువార్త ఏదో సువార్త ద్వారా దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఇన్ ది గాస్పెల్. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా పౌలు నిజంగా ఈ సంఘంలో చేయాలంటే గలతీల సంఘంలో చూసినప్పుడు, నేను ఇప్పుడు రెఫరెన్స్ దగ్గర మొదటి అధ్యాయం చదవండి అమ్మా, ఆ గలతీ సంఘం గురించి ఆయాసపడతాడు అంటాడు. ఇంత తొందరగా మీరు ఈ సువార్తను విడిచిపెట్టి వేరే సువార్తలోకి వెళ్ళిపోతున్నందుకు ఐఎమ్ వెరీ మచ్ షాక్డ్ అంటాడు. How can so quickly you can be diverted from the gospel of Christ? క్రీస్తు యొక్క సువార్తలో నుంచి మీరు ఎలా తప్పిపోయారో ఆ సంగతిని చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటాడు. ఈ సువార్త కాకుండా ఇంకే సువార్త ఎవరు తీసుకొచ్చినా, నేను కానీ మేము కానీ ఎవరు తీసుకొచ్చినా కూడా, ఈవెన్ ది ఏంజల్స్ అవి తీసుకొచ్చినా కూడా శాపగ్రస్తులు అంటాడు. Paul is concerned for gospel so much. ఒక సంఘము ఆ యొక్క స్వార్థలో నిలిచినప్పుడు పాల్కి ఎంతో సంతోషం. ఈ తెస్సలోనియ సంఘంలో చూసినప్పుడు పాల్కి ఆ సంతోషం కలుగుతుంది. పాల్ అంటున్నాడు, ఐ రియలీ ఎంజాయ్ ది వే యూ హ్యావ్ రిసీవ్డ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఏం చేశారు చూద్దాం ఒకసారి. లెట్స్ కిందికి పోదాం. ఆయన కృతజ్ఞత తర్వాత 13వ వచనం ఒకసారి మళ్ళీ చూద్దాం.
దేవుని గూర్చిన వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక దాని నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని చాలా మంది తెస్సలోనిక సంఘం ఏం చేస్తుంది చూడమ్మా. వాట్ అ వండర్ఫుల్ థింగ్ దే ఆర్ డూయింగ్ వెన్ దే బ్రాట్ ది గాస్పెల్. ఆ సంఘానికి సువార్త తీసుకొచ్చినప్పుడు ఒక మాట అంటాడు, మా వలన మీరు విన్న వాక్యమును మనుషుల వాక్యమని ఎంచక యు టుక్ ఇట్ యాజ్ ఎ గాడ్స్ వర్డ్. ఒక దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు రెండు విధానాలు ఉంటాయి వాక్యం తీసుకోవడానికి. ఒక వాక్యము మానవులు చెప్పిందా తీసుకుంటాం, రెండోది దేవుని వాక్కుగా తీసుకునేది. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఇక్కడ చూసిన పౌలు అంటారు, there are two options. One, you can take it like a man's word. If you take it like a man's word, you will never correct yourself. ఏదో చెప్పాలి గాడి సోది చెప్పాడు, ఏదో బుద్ధిమాటలు నాకు చెప్పాలి గాడి చెప్పాడు అంటాడు. ఓసారి విన్నా కూడా ఒక రోజు విన్నా రెండో రోజు మర్చిపోయే ఆస్కారం ఉంటుంది. He might not correct you. దేవుని వాక్యము అంటే అనుదినము మిమ్మల్ని సరిచేస్తుంది. కానీ ఇక్కడ చూసినప్పుడు మనుషుల వాక్యం అంటే కొద్ది గొప్ప నిర్లక్ష్యం వస్తుంది. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క స్వర్తమానం మీరు తీసుకొచ్చారో ఆ సంఘమునికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు యు డిడ్ నాట్ టుక్ లైక్ ఎ మ్యాన్స్ వర్డ్, యు టుక్ లైక్ ఎ గాడ్స్ వర్డ్. సంఘం ఎలా తీసుకోవాలో చెప్తుంది. ఈరోజు దేవుని వాక్యాన్ని ఎలా తీసుకుంటాం? మన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏదో దైవజనుడు పాస్టర్ కదా అని చెప్పాలి కదండి, ఏదో ప్రిపేర్ అయ్యాడు, 4 మాటలు రాసుకొచ్చాడు, పేపర్లో ఏదో రాసుకొచ్చాడు, చదివి వెళ్ళిపోయాడు అనుకుంటే ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ ఆత్మీయ జీవితంలో అది ఎందుకు పనికిరాదు. ఇట్ హ్యాస్ నో వాల్యూ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏముండదు. ఒకవేళ నువ్వు ఒక మానవుని ఒక వ్యక్తి యొక్క మాటలుగా వ్యక్తి ఏదో చెప్పాలి, అరగంట ఏదో ప్రసంగం చెప్పాలి కదా, ఆయన ప్రసంగం చెప్పాడు వెళ్ళిపోయాడు, ఏదో చెప్పాడు అనుకుంటే నువ్వు అలా తీసుకుంటే ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఇన్ యువర్ లైఫ్. ఈవెన్ అవర్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు వారు శిలువ కార్యం ముందు ఆయన బోధిస్తున్నప్పుడు, ఆయన ఉపమాన రీత్యా చెప్తున్నప్పుడు హి వాజ్ నాట్ క్లియర్. ఆయన క్లియర్గా ఉపమానాల యొక్క సారాంశం శిష్యులకు తెలియజేశాడు. నాటి శిష్యులకు నేటి శిల్వరక్తులు కూడా నీకు నాకు దాని యొక్క భావం తెలియపరచింది. కానీ వచ్చిన వారికి ఇట్ వాస్ ఇన్ ది పారబుల్స్. కేవలం ఉపమాన రీత్యా చెప్పాడు. ఉపమాన రీత్యా చేసిన ప్రభు ఏమన్నాడు తెలుసమ్మా? చెవులు గలవాడు వినుడుగాక. హల్లెలూయా. చెవులున్నోడు వింటాడు. అందుకే దేవుని వాక్యం అంటాడు, హౌ యు రిసీవ్ ది వర్డ్, గాడ్స్ వర్డ్. యు రిసీవ్ ఇట్ యాజ్ అ మ్యాన్స్ వర్డ్ ఆర్ గాడ్స్ వర్డ్. దట్ ఇస్ ది ఇంపార్టెంట్ థింగ్ హియర్. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఈ సంఘమునికి వచ్చి పౌలు ఎందుకు ఆనందిస్తున్నాడు అని ఒక మాటలో చూస్తే కనుక అంటాడు కదా, మేము తీసుకొచ్చినప్పుడు మా మాటగా కాకుండా అది దేవుని మాటగా మీరు తీసుకున్నారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. God's word is true అంటే కదా, అది నిజమని అంటాడు, అది సత్యమని అంటాడు. సంఘము తెస్సలోనిక సంఘమునికి వచ్చి ఎందుకయ్యా పౌలు ఇంత ఆనందిస్తున్నావు అంటే, పౌలు ఎప్పుడైతే ప్రకటించినాడో, పౌలు మాట్లాడుతున్నాడో, ఇట్ ఈస్ నాట్ లైక్ ద పాల్స్ వర్డ్, ఇట్ ఈస్ లైక్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్కులో ఉన్నది, దేవుని వాక్కులో ఉంది. ఎంత సంతోషంగా సంఘము దేవుని వాక్కుల దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు to see it at the God's word. ఎప్పుడు తీసుకుంటావంటే when you think that it is true, ఇది సత్యము అని అనుకున్నప్పుడే నువ్వు దాన్ని తీసుకోగలుగుతావు. ఆ దేవుని వాక్యం ఎప్పుడైతుందమ్మా? యేసుప్రభువుగా నేనే జీవమును మార్గమును సత్యం. ఇదిగని వచ్చే మాట, పుల్పిట్ నుంచి వచ్చే మాట, అది యేసయ్య పలికిచ్చిన మాట, పరిశుద్ధాత్మ దేవుడు పలికిచ్చిన మాట. అంటే వెన్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ ట్రూత్ అన్నప్పుడు యూ విల్ టేక్ దట్ వర్డ్. సిలువలో పలికిన 7 మాటలు ధ్యానించాడు కదా, మధ్యకాలంలో ధ్యానించాడు. అవి నిజము అనుకుంటే మన జీవితంలో ఫలభరితంగా ఉంటాయి. దెన్ విల్ బికమ్ ఎ గాడ్స్ వర్డ్ కదా. కాదనుకుంటే దాన్ని ఏం చేయదు. ఎందుకంటే అందులో మనకు నిత్య జీవము దాగి ఉంది. ఎందుకంటే మొదటి మాట పాప క్షమాపణ, రెండో మాట నిత్య జీవం. ఒకవేళ ఇఫ్ యు డోంట్ టేక్ గాడ్స్ వర్డ్ యాజ్ గాడ్స్ వర్డ్, దెర్ ఇస్ నో లైఫ్ ఇన్ ఇట్. పాల్ ఇక్కడ అందుకే మాట్లాడుతున్నప్పుడు అంటాడు, మేం మాట్లాడుతున్నప్పుడు మీరు మా మాటను దేవుని మాటగా అంగీకరించాలంటాడు. అది సత్యమని అంగీకరించారు, ట్రూత్. అందుకే పౌలు
కొరింథీ సంఘంలో రాస్తున్నప్పుడు అంటాడు కదా, సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము, కానీ మనకైతే శక్తి అంటాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా బికాస్ దే డోంట్ బిలీవ్ ఇన్ ది క్రాస్. వాళ్ళు సిల్వర్ నంబరు, ఏసఐ నంబరు, ఏసఐ యొక్క రక్తముల నంబరు, ఏసఐ రక్తం ద్వారా విమోచన ఉంది, ఏసఐ యొక్క ప్రాణత్యాగం ద్వారా నిత్య జీవం అనే నంబరు. కాబట్టి ఆ సిల్వని గూర్చిన వార్త అందులో నమ్మకం లేదు కాబట్టి దే డోంట్ బిలీవ్ దట్ ఇట్స్ ట్రూత్ అని నమ్మరు కాబట్టి వారు నశిస్తుంటారు. మనకు అది శక్తి కదా కదా మనం నమ్మాం కాబట్టి మనకు శక్తి. వి బిలీవ్ దట్ ఈస్ ట్రూ. ఆ సిలువ వార్త సత్యమైంది, ఆ సిలువ వార్త నాకు రక్షణ ఇచ్చేది, ఆ సిలువ వార్త నాకు నిత్య జీవం ఇచ్చేదని మనము నమ్ముతున్నాము కాబట్టి అది మనకు శక్తి ఉంది. ద వర్డ్ విల్ టేక్ us into the eternal life. నేను వాక్యం ఈరోజు నాతో మాట్లాడుతున్నాను. మూడో భాగంలోకి వెళ్ళినప్పుడు ఒక చక్కని మాట పౌలు అంటాడు. ఒకసారి చివరి భాగంలోకి వెళ్దాం. లెట్స్ గో ఇన్ టు ది లాస్ట్ ఫేజ్లోకి వెళ్దాం. కొన్ని ఆత్మీయ సత్యాలను తెలుసుకుందాం. ఒకసారి చూద్దాం ఒక చివరి భాగం, చదివిన వాక్యం చివరి భాగం చదవము. ఈ వాక్యమే విశ్వాసులేనమ్మా, విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగచేయు. ఏ వాక్యమైతే బోధించారో ఆ వాక్యము కార్యసిద్ధి. ఇట్ ఈస్ ఎఫెక్టివ్. ది వర్డ్ ఈస్ ఎఫెక్టివ్ అంటారు. బికాస్ యూ బిలీవ్డ్ ఇన్. నువ్వు నమ్మను కాబట్టి, దేవుని వాక్యము నమ్మినావు కాబట్టి, నమ్మితే ఏ వాక్యం అయితే నీకు వచ్చిందో ఆ వాక్యము నీలో ఫలభరితం అవుతుంది, కార్యసిద్ధి జరుగుతుంది, రక్షణలో నిలిచింటున్నాం. బికాస్ యు బిలీవ్ ఇన్ ది వర్డ్. నమ్మారు కాబట్టి, మీరు నమ్మారు కాబట్టి అది మీలో ఎఫెక్టివ్గా ఉంటుంది. యేసు ప్రభు వారు హత్యలు చేస్తున్నప్పుడు మనందరూ తెలిసిన స్టోరీ, నేనేం కొత్తగా చెప్పండి, మార్క్స్ సువార్తలో కనబడుతుంది. ఆయన రూపాంతరం కొండ మీద ఉన్నప్పుడు, కొండ మీద ఉంటాడు కదమ్మా, ఎవరు ఉంటారు ఆయన అతడి? ఏమో మాకు తెలియదు అయ్యగారు, మమ్మల్ని తెలియలేదు అట్లా. పేతురు, యోహాను, యాకోబు కోర్ కమిటీ ఉంటుంది అక్కడ పైన కదా. యేసు ప్రభుతో ఆ ముగ్గురు ఎప్పుడు ఉంటారు, ఆ ముగ్గురు ఉన్నారు, కింద 9 మంది ఉంటారు. పాపము ఒక ఆయన తన కుమారుని తీసుకొచ్చాడు కదా, తీసుకొచ్చేసి ఏమంటాడు, దయ్యం పట్టిందయ్యా, ఈ దయ్యం పట్టిన కుమారుని తీసుకెళ్ళి అది నీళ్ళలో పడేస్తుంది, అగ్నిలో పడేస్తుంది, వారిని చంపాలని చూస్తుంది, వారిని బాధ పెట్టాలని చూస్తుంది అంటే వారు పాపం చాలా ప్రయత్నం చేశారు. దే ట్రైడ్ ది బెస్ట్ కదా. కొన్నిసార్లు కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు ఎప్పుడైనా కూడా అమ్మ మేనో లేనప్పుడు కింద ఉన్నవారు చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తారు కదమ్మా. ఎందుకంటే క్రెడిట్ అంతా మనకే వస్తుంది వర్క్ చేసినప్పుడు కదా. అవునా కదా. మెయిన్ డాక్టర్ లేదనుకో, అసిస్టెంట్ డాక్టర్ ఉంది అనుకోండి, ఆయనకున్న జ్ఞానం అంతా పెట్టేస్తాడు టు ట్రీట్ సంథింగ్ లైక్ కదా. యూ విల్ డూ ఎవ్రీథింగ్. బహుశా శిష్యులు కూడా యేసు ప్రభు లేడు, పేతురు లేడు, ముఖ్యమైన వాళ్ళు నలుగురు లేరు కాబట్టి ఇట్ ఈస్ అవర్ టర్న్ టు షో సంథింగ్ అని చేసుకొని దే పుట్ దేర్ ఆల్ ఎఫర్ట్. ఫెయిల్ అయిపోయారు, కాలేదు కదా. అప్పటికి అది దయ్యం పోలేదు. ప్రభు కిందికి వచ్చినప్పుడు చిన్న వాగ్వాదం జరుగుతుంది. పిలిచి అడిగాడు, ఏం జరుగుతుందయ్యా అని అడిగాడు. ఏం జరుగుతుందంటే, ఇట్లా తీసుకొచ్చాను, నీ 9 మంది శిష్యులు ఉన్నారు కానీ వారు ఏం చేయలేకపోయారు అన్నప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, సరే వాళ్ళు చేయలేదు కరెక్టే, నేను చేస్తానని నువ్వు నమ్ముతున్నావా అని అడిగింది. ఆయన అన్నాడంట, నమ్ముతున్నాను ప్రభువా, నా అపనమ్మకము పోవుటకు నాకు సహాయం చేయండి. ఒక చిన్న మాట యేసు ప్రభు అంటే చూసుకుందాం. మార్కు సువార్త 9:23 చాలా చాలా దినాల తర్వాత ఈ వాక్యం మరలా వచ్చింది అందులోకి. నిజంగా ఐ లవ్ దిస్ వర్స్, దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. మార్కు సువార్త 9:23 ఒకసారి చూద్దాం సార్. చూసినాం. అందుకు యేసు ఏమంటుండమ్మా చూసిన, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి ఏమంటుండమ్మా సమస్తము సాక్ష్యం అంటాడు. బిలీవ్ అంటాడు. యు బిలీవ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, యు విల్ సీ ది మిరాకిల్స్, ఇట్ విల్ ఎఫెక్ట్ ఇన్ యువర్ లైఫ్. సేమ్ థింగ్ ప్రభు అంటున్నాడు, నమ్ముతున్నాను ప్రభు కానీ కొద్దిపాటి అపనమ్మకం ఎక్కడో ఉందంటే నాకు సహాయం చేయనప్పుడు ప్రభు అంటాడు, నమ్ముతా నీ వంతు అయితే నమ్మవానికి సమస్తము సాక్ష్యమే. యు బిలీవ్, word will start its work.
ఇట్ విల్ బీ ఎఫెక్టివ్. అందుకే అంటున్నట్లు దేవుడు అంటాడు, ఏ నమ్మకం ఒకవేళ మీరు నమ్మగలిగితే మీ సంఘము కట్టబడ్డది నేను ఆనందిస్తున్నాను. మీరు నమ్మారు కాబట్టి ఏ వాక్కు అయితే మీరు విన్నారో ఆ వాక్కు మీ జీవితంలో ఫలభరితమైన వాక్యముగా ఉంటుంది. ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఎఫెక్ట్. Believe in the word. Believe. And the word will walk in your life. The word will walk in your life. వర్డ్ గురించి ఒక వర్డ్ గురించి మాట్లాడి ఎంతసేపు అన్నంతసేపు మాట్లాడుకోవచ్చు. యూ కెన్ టాక్ ఎంటైర్ రాత్రంతా మాట్లాడుకున్న దేవుని వాక్యం. ఎందుకంటే 66 పుస్తకాల్లో ఉన్నది ఏముంది? ఇట్స్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమే. 66 పుస్తకాల్లో ఏముంది? మనకు 66 బైబిల్లో ఏమి ఇచ్చాడు దేవుడు? 66 పుస్తకాలు ఏమి ఇచ్చాడంటే ఇట్స్ ది వర్డ్ ఆఫ్ గాడ్. కొన్ని మర్చిపో 2-3 చెప్పేసి వెళ్ళిపోదాం బయట దేవుడి వాక్యం. ఎందుకంటే మళ్ళీ అన్ని చెప్తే కూడా అన్ని చెప్పడానికి కూడా టైం ఉంది కాబట్టి ఒక సందర్భాన్ని మీకు చెప్పాలని ఆశ కలిగిన పిల్లరా. ఒక శతాధిపతి, మీకు అందరు తెలిసిన స్టోరీ కదమ్మా. శతాధిపతి యొక్క దాసుడు దాసుడంట పడక పట్టుకొని ఉంటాడు, చావుకు సమీపంగా ఉంటాడు. యేసుప్రభు దగ్గర పంపించాడు. యేసుప్రభు ఆయన ఇంటికి వస్తుంటే మధ్యలోనే వచ్చాడు. అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి యోగ్యుడు అనుకోవట్లేను, నేను నీ దగ్గరికి రావడానికి నేను పాత్రుడు అనుకోవట్లేనయా, నేను అంత గొప్ప ఎంత కాదు, నేను చాలా రివర్స్. డూ వన్ థింగ్ అంటాడు. ఒకసారి చూద్దాం. లేటెస్ లూక్ 7:7 చూద్దాం. ఒక మాట చూద్దాం. ఒక వచనం ఇస్తాను. 3-4 ఉన్నాయి కానీ ఒకటి వచనం ఇస్తాను. 7 లూకాసు వార్త 7వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. ఆయన ఏమంటుండు శతాధిపతి? ఒకసారి చూద్దాం. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే ఏమంటున్నామా? మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. He said just say a word. The effectiveness of word. చాలాసార్లు మన జీవితాల్లో మనం ఈ ఎఫెక్టివ్నెస్ లేదు. వి డోంట్ బిలీవ్. యేసయ్య స్వస్థపరుస్తాడంతా, ఈ సెంట్ ఈజ్ వర్డ్ టు హీల్ అంటాడు, స్వస్థపరచువాడు రావు అంటాడు. యాకోబు పత్రిక వెళ్తుంటాడు కదా, ఏంటాడు కదా అంటాడు, ప్రేయర్ ఆఫ్ ది రైచియస్ పర్సన్ ఈజ్ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ అంటాడు. వి బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్. కానీ ఇంకా కొన్ని బలహీనతలు ఉంటాయి. ఎందుకంటే మనం నమ్ముతున్నాం అనుకుంటున్నాం, ఇంకా నమ్మటం అంతే కదమ్మా. ఇక్కడ వచ్చిన ఆయన అంటున్నాడు, స్వస్థ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, ఒక మాట సెలవి ప్రభువా, నా దాసుడు స్వస్థపరుస్తాడు. నువ్వు అర్థానికి వచ్చి చేయాల్సిన పని లేదు ప్రభా, ఒక మాట చెప్పు, ఇట్ విల్ స్టార్ట్ హిస్ వర్క్. ఈరోజు అంత విశ్వాసం కింద వచ్చినప్పుడు అంటాడు కదా, ప్రభు ఆశ్చర్యపడ్డాడు ఆయన విశ్వాసంలో చూసి. అధ్యాయం చూడండి, చదవండి అమ్మా, 18-9 వచనం చాలా బాగుంటుంది అంటాడు. యేసు ప్రభు ఆశ్చర్యపడి అంటాడు, ఇజ్రాయెల్ అంతట్లో కూడా ఇంత విశ్వాసం నేను చూడలేదు. దట్స్ ఎ గ్రేట్ ఫెయిత్ అంటాడు. 2 విషయాల సందర్భాల్లో గ్రేట్ అంటాడు ఫెయిత్ని గురించి. చాలాసార్లు కానాను స్త్రీతోటి ఇద్దరు కూడా దేవర్ నాన్ జ్యూస్. కొన్నిసార్లు అనిపిస్తుంది, నాకు కూడా అనిపిస్తుంది. కొన్నిసార్లు పుట్టుక క్రైస్తవుల కంటే మధ్యలో వచ్చిన వారికే విశ్వాసం ఎక్కువ. నేను పుట్టుక క్రైస్తవునే కానీ కొన్నిసార్లు కొంచెం ఆయాసపడిపోయినా అనిపించినా కూడా those who come in between, they are more powerful than us. కొన్నిసార్లు అనిపిస్తుంది రిగార్డింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే ఇక్కడ చూసినప్పుడు ఆ శతాధిపతి అన్నట్టుగా నీవు నేను అనగలిగితే, యెహోవా రాఫాగా ఉన్నాడు, స్వస్థపరచువాడుగా ఉన్నాడు, నేను ప్రార్థన చేశాను, దేవుడు కార్యం చేస్తాడంటే ప్రతి కార్యము కూడా ఆయన వాక్యము అక్కడ పని చేస్తుంది. ఇఫ్ యు బిలీవ్ ఇట్ విల్ వర్క్. నమ్ముతా నీవంతైతే నమ్మవానికి సమస్తము సాధ్యం అంటాడు. ఇఫ్ యు బిలీవ్ దట్ గాడ్ కెన్ హీల్ మీ. నేను వాక్యం గురించి ప్రసాలు అనిపిస్తుంది. దశలోనే సంఘం గురించి పౌలు అంటున్నాడు, యు యాక్సెప్టెడ్ యాజ్ గాడ్స్ వర్డ్ అండ్ ఇట్స్ వర్కింగ్. ఐ సీ ది ఎఫెక్ట్ ఆఫ్ ది గాడ్స్ వర్డ్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితాల్లో దేవుని వాక్యము పని చేయుటని నేను చూస్తున్నానంటాడు. సచ్ ఎ గ్రేట్ థింగ్. చాలాసార్లు అనుకుంటాం, స్వస్థతనే కాదు పిల్లలు, దేవుడి వాక్యభావం చూసినప్పుడు, బ్లెస్సింగ్స్ గురించి మాట్లాడు, నా యందు మీరును మీ అందు నా మాటలు ఉంటే మీరు ఏది ఇష్టమో అది అడగమంటాడు. యోహాను సువార్త 15. ఇఫ్ యూ స్టే ఇన్ మై వర్డ్ యూ విల్ రిసీవ్ ఎవ్రీథింగ్ యూ ఆస్క్. ఎవ్రీథింగ్.
ఏమడుతున్నావు తెలియదు. దేవుడు అంటాడు, ఇఫ్ యు రిమైన్ ఇన్ మై వర్డ్, ద వర్డ్ హ్యాస్ సచ్ ఎఫెక్ట్. అంతేకాదు యేసు ప్రభు వారు కూడా మత్తయి సువార్త 4:4 అంటాడు కదా, మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుడి నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించును. విల్ లివ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వర్డ్ చాలా ఈజీగా తీసుకుంటాం. తెస్సలోనియ సంఘములో నిజంగా ఇది దేవుని వాక్కు, దీనివల్ల నాకు స్వస్థత ఉంది, దీనివల్ల నాకు ఆశీర్వాదం ఉంది, దీనివల్ల నాకు నిత్య జీవం ఉందని when you believe, it has an effect. Paul want to teach us. ఈ సంఘంలో తెస్సలోనియ సంఘంలో పెట్టి ఒక వచ్చిన ద్వారా పౌలు అంటున్నాడు, సంతోషపడుతున్నాడు, ఆనందిస్తున్నాడు. ఎందుకంటే ఆ వాక్యాన్ని మీరు దేవుని వాక్యాన్ని అంగీకరించారో ఆ వాక్యము మీలో ఫలించడం నేను చూస్తున్నాను. ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ సాటిస్ఫాక్షన్. సంఘము నిజంగా అట్టి వాక్యం మీద కట్టబడి వాక్యము మన జీవితంలో ఫలభరితముగా ఉంటుంది. అలా జీవించడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అందరం లేచి నిల్చున్న ప్రార్థన ప్రార్థన ఆశీర్వాదం సెలవు ముగించుకున్నాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పట్ల గొప్ప తండ్రి, నీకు వేలాది స్తోత్రం. ఆయన చక్కని మాటలు నాయన నాతో మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం. నీ వాక్కులో నమ్మిన వారిగా తెస్సలోనియ సంఘం బలముగా నేను వాక్యం ద్వారా నాయన జీవించడానికి స్వస్థత పొందకని ఆశీర్వాదం ప్రతిదీ కూడా మా జీవితం వాక్యము ఫలభరితంగా ఉండేటట్టు నేను ఆ రీతిగా నేను వాక్యమును అది మనుష్యుల వాక్కుగా కాదకుండా దైవజనులు మాట్లాడుతున్నప్పుడు నేను అది దేవుని వాక్కుగా మేము తీసుకునేది వాక్యం మాకు దయచేసి ఎత్తపడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరితం వాక్యం చేయని వాక్యానుసారమైన జీవితాన్ని దయచేసి ప్రతి ఒక్కరు సంఘంలో నేను ఆశీర్వాదం నింపి పంపించడం యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్.